నమస్తే. మనం ఇప్పుడు ఇక్కడ చూస్తున్న వార్త వచ్చేసి కాంట్రాక్ట్ ఒకరిది చేసింది మరొకరని చూస్తున్నాం. ఏందయ్యా మరి అంటే ఇది మోడల్ సోలార్ విలేజ్ టెండర్లో అవకతవకలు అని చెప్పేసి ఇచ్చారనమాట. అంటే ప్రభుత్వము దాదాపు ఎన్ని ఊర్లలో అంటే 81 గ్రామాలలో ప్రతి ఇంటికి సోలార్ కనెక్షన్ ఇవ్వాలి, మరి బోర్లో కూడా సోలార్ కనెక్షన్ ఇవ్వాలని చెప్పేసి గవర్నమెంట్ కొన్ని ఊర్లను సెలెక్ట్ చేసిందట మన తెలంగాణలో. చేసిన తర్వాత మరి ఒక్కొక్క దానికి ఎంత ఖర్చు అవుతుందంటే 1,36,000 అని చెప్పేసి వాళ్ళు గవర్నమెంట్ దగ్గర టెండర్ తీసుకున్నారు అనమాట. ఎవరైతే చేస్తా అని చెప్పారో కాంట్రాక్టు ఆ పని మాట్లాడుకున్నారు అనమాట. ప్రభుత్వం వద్ద కాంట్రాక్ట్ సంస్థ తీసుకున్నది 1,36,000, పని చేసిన సంస్థకు కాంట్రాక్ట్ సంస్థ ఇచ్చింది 86,000. అంటే మరి వీళ్ళు కాంట్రాక్ట్ తీసుకున్నారు కానీ వాళ్ళే చేయలేదంట, వర్క్ వేరే వాళ్ళతోనే చేయించారంట. వేరే వాళ్ళతో సబ్లీజ్కి చేయించి వాళ్ళేమో గవర్నమెంట్ 1,36,000 ఇస్తే వీళ్ళకి 86,000 ఇచ్చారంట. అంటే దాదాపు ఒక్క ఇంటి మీద 50,000 రూపాయలు మిగిలినట్టు ఇచ్చారనమాట. ప్యానల్స్ నాణ్యతపై అనుమానాలంటే మరి సోలార్ కనెక్షన్కు ఇట్లాగో ఇప్పుడు ఈ గుడిసెలు ఈ చిన్న చిన్న ఇండ్ల మీద ఉన్నాయి కదా ఈ పలకలు, వీటిని ప్యానల్స్ అంటారనమాట. ఈ ప్యానల్స్ నిజంగానే వాళ్ళు క్వాలిటీ వాడిరా ఇట్లా నాసిరకం వాడిరా అని చెప్పేసి డౌట్ ఉందని చెప్పి వార్త ఇచ్చారు. దాదాపు 1,36,000 ఖర్చు పెట్టింది. సో వాళ్ళకు ఆ లెక్కన ప్రతి ఇంటి మీద 50,000 రూపాయలు మిగిలినాయని చెప్పేసి వార్త ఇచ్చారు. చూద్దాం ఏందనేది. మోడల్ సోలార్ విలేజ్ టెండర్లో అవకతవకలు జరిగినట్లు ఆరోపణలు గుప్పమంటున్నాయి. టెండర్ దక్కించుకున్న సంస్థలు ఇళ్లపై సోలార్ ప్యానెల్స్ ఏర్పాటు చేసే పని సబ్ కాంట్రాక్ట్కి ఇచ్చేసి ఒక్కో ఇంటిపై 40,000 నుంచి 50,000 రూపాయలు దక్కించుకునే ఆరోపణలు ఉన్నాయి. వాస్తవ వ్యయం కంటే ఎక్కువ కోట్ చేసి టెండర్ దక్కించుకున్నప్పటికీ అధికార యంత్రాంగం చూసి చూడనట్లు ఉందన్న విమర్శలు ఉన్నాయి. అయితే దీనికి ఇంత ఖర్చు కాదు, మరి ఖర్చు కాదని కూడా వాళ్ళు గవర్నమెంట్ తరఫున ఇంత ఖర్చు అవుతాయని చెప్పి టెండర్ వేసారు. అయినా కానీ అధికారులకు కూడా తెలిసి కూడా ఏమంటలేరంటే ఇంక ఎవరిని భాగం వాళ్ళు పంచుకుని ఉంటారు నాకు తెలిసి. గృహజ్యోతి పథకం కింద 200 యూనిట్ల ఉచిత విద్యుత్ పొందుతున్న ఇళ్లకు సౌర విద్యుత్ అందించాలని లక్ష్యంతో ప్రయోగాత్మకంగా 81 గ్రామాల్లో 40,000 ఇళ్లకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. మళ్ళీ ఏంది గవర్నమెంట్ ఉద్దేశం, ఎందుకు సోలార్ పెడుతుందంటే భవిష్యత్తులో రాంగ ప్రతి ఊర్లో ప్రతి ఇంటికి చేయాలి ఈ కనెక్షన్. అప్పుడు కరెంటు బిల్లు వాడదు కదా. ఇప్పుడు గవర్నమెంట్ ఎట్లా 200 యూనిట్లకు కడుతుంది కదా, అదేదో కరెంటు పైసలు కట్టే బదులు ఈ సోలార్లు ఏర్పాటు చేస్తే అక్కడనే రైతుల తాను కూడా కరెంటు మిగులుతుంది అని చెప్పేసి గవర్నమెంట్ ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తుంది మనకి. ఇది 81 గ్రామాల్లో 40,000 ఇళ్లకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. అయితే తొలి దశలో 20,000 ఇళ్లకు ఈ ప్యానల్స్ని ఏర్పాటు చేసేందుకు టెండర్ పిలిచారు. 40,000 ఇండ్లు కదా, 40,000 ఇండ్లలో ఫస్ట్ 20,000 కంప్లీట్ చేద్దామని చెప్పేసి టెండర్ పిలిచారనమాట. అందులో కేంద్రీయ బండారు సంస్థలు మరో 4 సంస్థలు టెండర్లు పాల్గొన్నట్లు టీజీ రెడ్కో అధికారులు చెబుతున్నారు. ఇందులో 17,500 ఇళ్లకు, సెకండ్ పేజీలో ఉంది నెక్స్ట్, 17,500 ఇళ్లకు సోలార్ ప్యానల్స్ ఏర్పాటు చేయడంతో పాటు ఇన్వర్టర్లు, మీటరింగ్, గ్రిడ్కు అనుసంధానం చేసేందుకు ఒక ఇంటిపై 1,36,000కు టెండర్ కట్టబెట్టారు. టెండర్ దక్కించుకున్న కేంద్రీయ బండారు సంస్థ స్థానికంగా సబ్ కాంట్రాక్టర్లు కేవలం 86,000 మాత్రమే చెల్లించడం గమనార్హం. ఇప్పటికే 9,000 ఇళ్లపై ప్యానల్ ఏర్పాట్లు పూర్తయినట్లు సమాచారం. 17,000 ఇండ్లలో ఇప్పటికీ 9,000 ఇండ్లు ఆల్రెడీ కంప్లీట్ అయినాయంట. నాణ్యతపై అనుమానాలు ఉన్నాయంటే మరి వీళ్ళు ఒకటేసారి 50,000 తేడాతో వేరే వాళ్ళకి ఇచ్చారంటే, కాంట్రాక్ట్ ఇచ్చారంటే మరి వాళ్ళు కూడా పని ఎట్లా చేశారని చెప్పేసి డౌట్ వస్తుంది అన్నమాట. టెండర్ దక్కించుకున్న సంస్థ మరీ ఎంత తక్కువ సబ్ కాంట్రాక్ట్కు అప్పగించడం చూస్తే దాని నాణ్యతపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సౌర విద్యుత్ పలకలు ఒక్కసారి ఏర్పాటు చేస్తే 25 సంవత్సరాలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా విద్యుత్ ఉత్పత్తి అవుతుందని చెబుతున్నారు. ఆ పలకలు ఉంటాయి కదా ప్యానల్స్, అవి ఒక్కసారి పెడితే 25 ఏళ్ళ వరకు ఉండాలన్నట. మరి వీళ్ళు ఒరిజినల్ పడితే 25 ఏళ్ళు ఉంటాయి, కానీ డూప్లికేట్ పడితే 4-5 ఏళ్ళకే పట్టుమనే ఎగిరిపోతుండొచ్చు. మరి ఏం జరుగుతుందనే చూడాలి. ఒక్కో ఇంటిపై సౌర విద్యుత్ ఉత్పత్తికి 1,36,000 వ్యయమయ్యే ఈ పథకంలో 60,000 కేంద్ర సబ్సిడీ ఇస్తుంటే రాష్ట్ర ప్రభుత్వం మరో 76,000 వెచ్చిస్తూ ఉచితంగా అమలు చేస్తుంది. అయితే మొత్తం ఈ ఖర్చు అంతా కూడా కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం ఇద్దరు కూడా కంబైన్డ్గా భరిస్తారు అనమాట. రైతులకు 1 రూపాయి పెట్టుకునే లేదు. ఈ ఊరు ఏ ఊరైతే సెలెక్ట్ అయిందో ఈ మోడల్ విలేజ్ కింద, ఆ
ఆ ఊర్లో ఎవ్వరు కూడా రూపాయి ఇచ్చేది. ఇప్పటికే రేవంత్ రెడ్డి వాళ్ళ సొంత ఊర్లో అది కొండారెడ్డిపల్లిలో ఆల్రెడీ ఇంప్లిమెంట్ చేసిరు, రైతులందరూ వాడుతురు. సో అట్లాగే దాదాపు ఇవి 81 ఊర్లలో 40,000 ఇండ్లకు చేయాలని చెప్పి టార్గెట్ పెట్టి చేసిరనమాట. ప్రతిరోజు 8 నుంచి 10 యూనిట్లు విద్యుత్ ఉత్పత్తి జరుగుతుందని అధికార వర్గాలు తెలిపాయి. అంటే నెలకు 240 నుంచి 300 యూనిట్ల వరకు ఉత్పత్తి అవుతుంది. అట్లా ప్రతి ఇంటి మీద అరేంజ్ చేస్తే ఇప్పుడు గవర్నమెంట్ 200 యూనిట్లు ఇస్తుంది కదా, 200 యూనిట్ల కంటే కూడా ఇంకో 100 యూనిట్లు ఎక్కువ ఉత్పత్తి అవుతుందంట. ఎక్కువ అయిందని కూడా ప్రభుత్వం కొని మళ్ళీ వాళ్ళకు డబ్బులు కూడా ఇస్తుంది అన్నట్టు మనము వార్తలు చూసినాము. కొండారెడ్డిపల్లి ఆల్రెడీ అట్లనే చేస్తారని చెప్పేసి రేవంత్ రెడ్డి వాళ్ళ ఊర్లో ప్రభుత్వం 200 యూనిట్ల వరకు విద్యుత్ ఉపయోగించుకునే గృహాలకు గృహజ్యోతి పథకం కింద ఉచితంగా విద్యుత్ సరఫరా చేస్తుంది. సరఫరా భారం పడకుండా ఉండడమే కాక ఆయా గృహ యజమానులకు వినియోగానికి పోగిన అదనంగా ఉత్పత్తి అయ్యే విద్యుత్తును డిస్కామ్లకు విక్రయిస్తే ఆదాయం లభిస్తుందని ప్రభుత్వం భావిస్తుంది. ప్రయోగాత్మకంగా ఈ పథకాన్ని మొదట సీఎం రేవంత్ రెడ్డి సొంత ఊరిలో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క సొంత నియోజకవర్గంలో అమలు చేస్తున్నారు. ఆల్రెడీ వాళ్ళు కూడా రాశారనమాట రేవంత్ రెడ్డి గురించి, మరి బట్టి విక్రమార్క గారి గురించి. బట్టి విక్రమార్క వాళ్ళ ఊర్లో మరి వాళ్ళ సొంత ఊరా ఏ ఊరు అనేది ఇయ్యలే, కానీ ఎక్కడ చేస్తారనేది వార్త రాశారు. వ్యవసాయ పంపు సెట్లకు ఈ 81 గ్రామాల్లోని ఇళ్లకు సౌర విద్యుత్తును అందిస్తున్న విధంగానే వ్యవసాయ పంపు సెట్లకు సౌర విద్యుత్ అందించేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. 16,078 పైగా వ్యవసాయ పంపు సెట్లకు 7.5 కిలోవాట్ సామర్థ్యం సోలార్ ప్యానెల్ అమర్చాలని నిర్ణయించింది. ఇందుకోసం ఒక్కో పంపు సెట్కు అయ్యే వ్యయం 4 లక్షలుగా నిర్ణయించారు. వీటి టెండర్ల ప్రక్రియ కొనసాగుతున్నట్టు సమాచారం. ఈ ఇండ్ల మీదే కాకుండా రైతులకు వ్యవసాయ పొలాలకు బావుల దగ్గర కూడా మోటార్లకు కూడా కనెక్షన్ ఇవ్వాలని చూస్తారంట. ఒక్కో బోర్ దగ్గర మరి 4 లక్షలు ఖర్చు అవుతాయంట. మరి అందులో సెంట్రల్ గవర్నమెంట్ వీళ్ళు మొత్తం మాట్లాడుకొని చేసేటట్టు ఉందన్నమాట. సో ఇది మొత్తం మీద అయితే సోలార్ మొత్తం తెలంగాణ వ్యాప్తంగా మరి ఎప్పుడు చేస్తారో తెలియదు, కానీ ఎవరైనా సొంతంగా చేసుకుంటే కూడా సోలార్ కేంద్ర ప్రభుత్వము సబ్సిడీ ఇస్తుంది. వాళ్ళు 60% ఏమో ఇస్తారు. ఆ సబ్సిడీ పోను మనము మిగతాది భరించుకుంటే చేసుకోవచ్చు అనమాట. ఎవరైనా అరేంజ్ చేసుకోవచ్చు సోలారు. సో గవర్నమెంట్ 81 ఊర్లకు మొదట సెలెక్ట్ చేసింది. తర్వాత రాంగ తెలంగాణ మొత్తం ఇంప్లిమెంట్ చేయాలనే ఆలోచన ఉన్నట్టుంది. చూడాలి మరి ఎంతవరకు సక్సెస్ అవుతుంది ఏందనే, కానీ వీళ్ళు మరి ఇంత తక్కువ డబ్బులకు ఏర్పాటు చేసిరంటే వీళ్ళది ఉంటుందా పోతుందా, 25 ఏళ్ళు ఉండాలంట మరి ఒకసారి ఏర్పాటు చేస్తే. సో వీళ్ళు ఎంత నాణ్యతను చేసిరు ఏందనేది మరి కాలమే నిర్ణయిస్తుంది. సో మొత్తం మీద అయితే ప్రభుత్వం దృష్టికి రావడానికి వార్త రాసిరు.